శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే అంజీ గారు. దళిత శంకరావం అనే పేరుతో సభ పెట్టారు. మొత్తం సభ అంతా మీ మీద నడిచింది. సభ అంతా అంటే ముందు రోజు కూడా అతను మాట్లాడినప్పుడు ఏదో ప్రెస్ మీట్ లో కూడా ఇది కేవలం రఘురామకృష్ణరాజుని ఆ పదవి నుంచి దించేదాకా నిద్రపోము, సో ఆ పర్పస్ కోసమే పెట్టే శంఖారావ సభ ఇదని చెప్పి వాళ్ళు ముందే పేర్కొన్నారు. సభ ఉద్దేశమే నన్ను నా పదవి నుంచి దించేయాలి అన్న డిమాండ్. సో దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి నాలుకలు కత్తిరించటం, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 3-4 ఊర్లలో మాంసం అమ్ముకోవటం, ఇలాంటి ఇవన్నీ కూడా అంటే కేవలం రామాలయం కట్టడమే మీరు చేసిన తప్పేనండి, ముందుకు రావటం అంతేనా? అసలు అంటే లేకపోతే ఇదంతా ఉండేది కాదు కదా, ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు, గొడవ లేదు, అంతే కదా. ఒక పాత దేవాలయం స్థానంలో మరి 100 సంవత్సరాలు అయిపోయింది, శిథిలావస్థలో ఉన్న చోట తిరిగి పునర్నిర్మాణం చేయాలి అన్న ఆలోచన రావటం అనేది అదొక మహా అపరాధం లాగా వారు ఫీల్ అవటం, దానికి ఏదో వీలైనన్ని ఇబ్బందులు కలిగేలాగా వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యారు. సో ఆ ఉక్రోషం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదే సమయానికి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ చింతాడ ఆనంద్ అనే పాస్టర్ విషయంలో నేను గతంలో మాట్లాడిన మాటలని బలపరుస్తున్నట్టుగా, ఇది వేరే కేసు, అది వేరే, బట్ అనుకోకుండా 2 అంశాలు ఒకటే అయ్యి వారు మాట్లాడుతున్న దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు అదే సమయానికి రావటం కొంచెం కలిచివేసి, నార్మల్గా ఏ పొలిటీషియన్ కూడా ఆ ఇష్యూ గురించి మాట్లాడితే ఓట్లు పోతాయన్న భయం ఉంటుంది. నేను ఓట్ల గురించి ఆలోచించకుండా ప్రస్తుతం మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కనుక రాజ్యాంగంలోని అంశాలని, సో రాజ్యాంగం గురించి మాట్లాడితే నా అంగం కోసేస్తానంటాం, అంటే 4 కోట్ల శరీరంలో ఒక అంగం కదా, అంగం కోసేస్తానంటాం దురదృష్టం. ఆల్మోస్ట్ మళ్ళీ ఆ ఎస్సీ స్టేటస్ తీసేయడం కోసం అంత టైం ఎందుకు పట్టింది సార్? అదే ఆశ్చర్యం అసలు. అటు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి మళ్ళీ రీ ఎంక్వైరీ అవసరం లేదు, అది ఫైనల్, అది ఫైనల్. ఎగ్జాక్ట్ ఎంక్వైరీ చేసి వాళ్ళు చేసినట్టు అది కరెక్ట్. సో చేసిన తర్వాత మరి ఎందుకనో మరి చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు, ఆల్మోస్ట్ 1.5 మంత్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది, కోర్టు తొందరగా తేల్చండి అన్నారు, సో అప్పుడు తేల్చారు. ఇప్పుడు మీరు తీసుకున్న సార్ ఈ ఏదైతే యుద్ధ ప్రాతిపదికగా ఇలా తీసుకుంటున్నారు, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈ ఎక్కడైతే రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ వీళ్ళు నిలబడటానికి వీల్లేదని చెప్పేసి ఖచ్చితంగా ఆ డిమాండ్ మీరు ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఆచరణ సాధ్యమేనా? అయ్యి కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ఆ టైంకి ఎవరైనా, ఇప్పుడు అక్కడ వాళ్ళ పోటీ చేసే ప్రత్యర్థులు అబ్జెక్ట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ వీళ్ళంతా ప్రపంచ స్థాయి నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు రిజర్వ్డ్ సీట్లలోనే అనే ఉంది, అది ఎక్కడైనా పోటీ చేయొచ్చు. బహుశా ఈ సునీల్ కుమార్లు లేకపోతే ఇంకెవరో 3-4 కుమారుల్లో ఏదో ఒక కుమార్ నా దగ్గరే పోటీ చేయొచ్చు, నా మీద పోటీ చేయొచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అవ్వగలింది, నేను అవ్వలేనా అని చెప్పేసి అంటున్నారు. అదే అంటే ఆయన డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకుంటున్నాడు. ఎలక్షన్లో పోటీ చేస్తే ఓట్లు రావాలి, పక్క ఓట్ల కన్నా ఒక ఓటైనా ఎక్కువ రావాలని తెలియట్లా ఆయనకి. గతంలో పోటీ చేస్తే 71 కోట్లు వచ్చినాయి, దాని తర్వాత పెరిగినట్టు లేదు 2 ఒకసారే పోటీ చేశాడు. 302 మంగళగిరిలో అక్కడ పోటీ చేశాడు, అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో 71 వచ్చినాయి, మంగళగిరిలో 100కి 900 వచ్చింది, 100కి వచ్చినాయి.
900 వచ్చినాయి. మొత్తం 2 చోట్ల నోటాకే ఎక్కువ వచ్చినాయి. మంగళగిరిలో ఇక్కడ కూడా పోటీ చేశాడు ఆయన ఒకేసారి. మరి వీళ్ళు రియాలిటీ తెలుసుకోకుండా ఎందుకంత చేస్తూ ఉంటారు? మనం ఏం చెప్పగలం. ఓకే. మీరు ఎప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అడగాలి మీరు. ఓకే. నీకు వచ్చినాయి 71 కదా, ఏ నమ్మకంతో మీరు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం? మామూలుగా ఎవరైనా ఇప్పుడు ఆయనకో పార్టీ ఉంది, ఆయన పార్టీ నెగ్గితే మరి ఆయన సీఎం అని అనుకుంటారు. బహుశా ఆయన ఎవరితోటన్నా పొత్తు ప్లాన్ చేసి ఉండొచ్చు. ఏ పార్టీయో మనకు తెలియదు. ఓకే. ఏదో పార్టీతోటి పొత్తు పెట్టుకుని బహుశా లిబరేషన్ టైగర్ విజయ్ కుమార్ పార్టీయా, లేకపోతే రేపో మాపో సునీల్ పెట్టి పార్టీయా మనకు తెలియదు. ఏదో పార్టీతో టైప్ పెట్టుకుని, అయితే జగన్మోహన్ రెడ్డితో టైప్ తెలియదు పెట్టుకుంటే మరి ఈయనకి ఏమన్నా డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారేమో తెలియదు. మరి చాలా ధైర్యంగా ఆయన అనౌన్స్ చేశాడు, నా తలుపులు తెరిచే ఉంటాయి 29 నుంచి, నా ఛాంబర్ ఓపెను, మీరందరూ వచ్చేయండి అని చెప్పి ఆయన పిలుపునివ్వటం ఆసక్తికరంగా ఉంది. కానీ ఆ పదప్రయోగం ఏదైతే ఉన్నాయో అంటే మామూలుగా శృతి మించి చేసిన వాటికి మీ రియాక్షన్ కూడా మీ వైపు నుంచి అంటే కేసు ఫైల్ చేయటం కానీ వాటన్నిటికీ ఏది పవన్ కళ్యాణ్ గారు అది తీసుకుంటేనే హోమ్ తీసుకుంటేనే అప్పుడు దాకా చేయనని అంటే చెప్పేసి మీరు స్టేట్మెంట్ అంటే ఇచ్చారు. అంటే ఓ నేను పక్కన అంటానికి రావణ్ మీద కేసులు పడ్డాయి. నేను అంటానికి కారణం ఏంటంటే, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇస్తామని చెప్పి అన్నారు కదా. సో నాకు పవన్కి నా నాలుగు ద్వారా ముడిపెట్టారని నేను, సరే ఈ కంప్లైంట్ కూడా ఆయన హోమ్ మినిస్టర్ అయితే ఇస్తాను లేకపోతే లేదన్నట్టుగా చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కొంతమంది అండి దళిత క్రైస్తవులు అనేది దానికి సంబంధించి చూస్తే ఒరిజినల్ దళితులకి వీళ్ళకి మధ్య ఒక క్లాష్ జరుగుతూనే ఉంది. సో మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని అవును, చెప్పేసి అది ఉంది. ఇంటర్నల్ జరుగుతుంది. కానీ మరి వాళ్ళ న్యాయ పోరాటంలో చాలా మంది వెనకబడి ఉంటున్నారండి. వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇది ఎప్పుడు రెగ్యులర్ గా ఇలా ఫైట్ జరుగుతూనే ఉంటుందా? వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తే అది ఇంకా బలపడుద్దిగా వచ్చే ఎలక్షన్ వరకైనా. అదేమన్నా కార్యాచరణ ఉందా వాటికి సంబంధించి? జనరల్ గా ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళే పోరాడాలి. ఎందుకంటే జనరల్ గా రాజకీయ నాయకులు ఏంటంటే సంఖ్య ఎవరిది ఎక్కువ ఉందో చూసుకుంటారు. ఓకే. వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే వీళ్ళకి మద్దతు ఇస్తారు, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళకి మద్దతు ఇస్తారు. అంటే రాజకీయ నాయకులు నార్మల్ గా చేస్తారు. సో ఇప్పుడు పివి సునీల్ గారి విషయానికి వచ్చేసరికల్లా క్యాట్ కూడా అక్కడ కూడా ఈయనకి చుక్కెదురైంది. సో శ్రీలక్ష్మి గారికి జరిగింది ఏదైతే ఉందో అది ఈయనకు జరగలేదు అనిపిస్తున్నాను. అంటే సస్పెన్షన్ లో ఉండబట్టే శ్రీలక్ష్మి గారి మీద సస్పెన్షన్ లేదు. లేదు అదే విఆర్ లో ఉంది అంతే తప్ప ఆవిడ సస్పెన్షన్ లో లేదు. ఆవిడకి పోస్టింగ్ ఇవ్వలేదు అంతే. రైట్. పోస్టింగ్ ఇప్పుడు ఇచ్చారు ఏదో గౌరవప్రదంగా ఓకే ఆమె వెళ్ళిపోయింది. బట్ ఏంది అది కాదు కదా. సస్పెన్షన్ లో ఉన్నాడు. అదే తీవ్రమైన అవినీతి ఆరోపణల వల్ల సస్పెన్షన్ లో ఉన్నాడు. సో సస్పెన్షన్ ఎత్తేస్తే ఆఖరి రోజు ఏదో పోస్టింగ్ తీసుకుని యూనిఫామ్ లో రిటైర్ అవుదాం అనుకున్నాడు ఆయన. బట్ ఏం అభియోగాలు రా బాబు, దీనికి సస్పెన్షన్ ఎలా ఎత్తేస్తారు, పని చూసుకోమని చెప్పి క్యాట్ చెప్పినట్టుగా పేపర్లో వచ్చింది. దాని వెనక మీ పాత్ర ఏమైనా ఉందా సార్? లేదు. మనం ఏదో పేపర్ చదివి తెలుసుకుంటాం తప్ప. ఓకే. అంటే మీ న్యాయపరంగా చూసినట్టయితే మీరు ప్రీవియస్ ఏదైతే ఉందో అది కూడా మీకు న్యాయం జరగాలి. ప్రజెంట్ ఏంటి సార్ సిచ్యువేషన్? అది రేపు ఉదయం అమరావతి కోర్టులో సునీల్ నాయక్ యాంటిసిపేటరీ బెయిల్ వేసిన ఇది మళ్ళీ ఇంకా మళ్ళీ వాయిదాలు ఇవ్వను అని చెప్పి గతంలో న్యాయమూర్తి గారు చెప్పారు. అది ఇప్పుడు ఇవాళ ఈవినింగ్కి లిస్టు వస్తుంది, మరి నెంబర్ చూడాలి. సో లిస్టులో బహుశా ఏదైనా 12 లోపు రావాలి. డెఫినెట్గా రేపు లిస్ట్ చేయమని చెప్పారు అప్పుడే. మరి కపిల్ సిబల్ గారు వస్తారని టైం అడిగారు. నార్మల్గా ఒకసారి వర్చువల్ అపీర్ అయినా కూడా కనీసం 30 లక్షలు తీసుకుంటాడు ఆయన. మరి సునీల్ నాయక్ మరి ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నాడా, మరి వెనకాల సునీల్ కుమార్ గారు ఖర్చు పెడుతున్నారా మనకు తెలియదు. బట్ ఆయన మరి ఆల్రెడీ ఇంతకుముందు కూడా కపిల్ సిబల్ అపీర్ అయ్యాడు. ముగ్గులు రోతగింది కూడా సేఫ్టీకి అపాయింట్ చేసి ఉంచుకున్నారు, ఆయన 30 తీసుకుంటాడు. సో అలా డబ్బులు పెడుతున్నారంటే డబ్బులు పెడుతున్నారంటే
మరి నిజంగా ఆ క్రైమ్ జరిగి ఉండకపోతే బయటపడటం కోసం అంతంత పెట్టాల్సిన పని లేదు. అన్నిసార్లు అంతమందిని ఎంగేజ్ చేసుకోగలుగుతున్నాడంటే ఒక చిన్న ఉద్యోగి, అది మామూలు విషయం కాదు. సో వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు. కేసుని డిలే చేయాలన్నా లేదన్నా స్టాల్ చేయాలన్నా ప్రయత్నించే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇతను రేపు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయితే, అరెస్ట్ అయితే ఏమన్నా అంటే ఇతని పాత్ర అంతా అందరూ 164 స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఇతనే కస్టడీలోకి తీసుకుని అడగాలి. మామూలుగా వస్తున్నాడు, ఏ నోరు ఇప్పట్లేదు, వెళ్ళిపోతున్నాడు. గుర్తులేదు, నేను పూర్తిగా తెలియదు. సహకరించాను అంటున్నాడు. ఏమీ సహకరించలేదని చెప్పి ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పారు అక్కడ. ఇతనేమి సహకరించట్లేదని. చూడాలి అది అయిన తర్వాత ఏమన్నా. మరి గతంలో ఏదో మొహాటంతో పిలిచినట్టు ఒకసారి సునీల్ కుమార్ని పిలిచారు ఐఓ. మళ్ళీ ఒకసారి పిలిచారు, మళ్ళీ పిలవలా. ఏమన్నా మళ్ళీ ఆయన్ని పిలిచి చేస్తారేమో చూడాలి. ఓకే. సో ఈ 2 years ఆల్మోస్ట్ మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మీ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బాగుందంటారు. ఎక్కడన్నా మీ నోటీస్లో వచ్చినాయి ఏమన్నా ఉన్నాయా? ఇంకా చేయాల్సినవి కొన్ని చేయలేదని. సూపర్ 6లో అయితే చాలా వరకు చేశారు, ఎందుకంటే అవి చేయలేరు. అదే సంక్షేమం అనేది చాలా లెక్కకు మించి మరి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా వైజాగ్ దగ్గర కొత్త ఇండస్ట్రీస్ కానీ, వైజాగ్లో కానీ, ఆ కారిడార్లో నక్కపల్లి, అనకాపల్లి, ఆల్మోస్ట్ అప్ టు కాకినాడ SEZ వరకు కూడా చాలా వేగవంతంగా చాలా ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అవుతున్నాయి. అన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. లక్షలాది కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 3-4 పోర్టు నిర్మాణాలు త్వరలో, దుగ్గరాజపట్నం కావచ్చు, మరి ఇక్కడ వ్యాన్పిక్ కూడా మొదలవుతుంది అంటున్నారు. మచిలీపట్నం ఫాస్ట్గా అవుతుంది, అక్కడ శ్రీకాకుళం దగ్గర భవనపాడు అవుతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అభివృద్ధి చాలా ఫాస్ట్గా అవుతుంది. డెఫినెట్గా నమ్మకం వచ్చింది, ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో మరి ఇంతకు మించి ఎవడో కూడా ఏం చేయలేడు. శక్తికి మించే రాత్రి పగలు మరి ఆయన వయసుకు మించి ఆయన పనిచేస్తున్నాడు, శక్తికి మించి పనిచేస్తున్నారు. మరి రుణ పరిమితిని మించి అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నారు. సో ఎంతకంటే బాగా ఎవరు చేయలేరని నా భావన. సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నట్టయితే ఆ విధంగా మా మేనిఫెస్టో డిక్లేర్ చేశారు. అతను పేరు పెట్టుకున్నాడు తప్ప, ఒకటి నేను చూసేది ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడో వైజాగ్లో ఓ ముక్క, కర్నూలులో ఓ ముక్క, బెజవాడలో ఓ ముక్క దగ్గర నుంచి బెజవాడ సరౌండింగ్ వచ్చాడు. అవును, అమరావతిలోనే ఉంది అది. అదే బెజవాడ సరౌండింగ్ వచ్చాడు. సో అంచేత అది అంతవరకు ఆహ్వానించదగ్గ పరిణామమే. అతను చెప్పింది ఏముంది, ఇప్పుడు బెజవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్న హైవే ఇక్కడి నుంచి బందర్ దాకా అన్నాడు. సో బెజవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నది ఎటు తిరిగి ఉంది. ఇప్పుడు రాజధాని ప్రాంతమే అదంతా CRDA. అవునవును. ఆ CRDAకి ఒరిజినల్ పేరు అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఎవరికి తెలియదు అది. ఆ తాతగారే దానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఫస్ట్ చైర్మన్. దాని పేరే అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు. ఈ CRDA పరిధిలో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. CRDAలో క్యాపిటల్ రీజియన్ లో బెజవాడ ఉంది, గుంటూరు ఉంది, మంగళగిరి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మాతో స్టార్ట్ చేయడానికి మచిలీపట్నం యాడ్ చేశాడు. సో ఆ CRDAకి ఆల్మోస్ట్ పవర్ దాకా ఉంది. CRDAకి మావిగన్ అని అతను పేరెట్టాయండి.
సో క్యాపిటల్ రీజియన్ ని క్యాపిటల్ అంటాడా ఇది అన్నదే తప్ప అంతకు మించి పెద్దగా ఏమీ లేదు. వన్స్ పార్లమెంట్ లో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈయన ఈ విధంగా చేయొచ్చండి, చేసే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి లేదు. డెఫినెట్ గా ఉమ్, చంచల స్వభావాన్ని ఎవరు లైక్ చేయరు. అదే మొన్నే ఈ రాజధాని పరిరక్షణాన్ని మనుషులను పంపి మళ్ళీ ఇప్పుడు అది కాదు రాజధాని బెదవాడే రాజధాని అని మాట్లాడుతాం. అది దురదృష్టం అలాగా నిజంగా వాళ్ళు అలాగ కోడిగుడ్లు, మాట్లాడటం. ఎందుకంటే రైతులు ఇప్పుడు కోడిగుడ్లు కొట్టే ఓ వరకు. పక్క ఉమ్, అసెంబ్లీ రెడీ అయిపోతుంది, కొత్తది మొదలు పెట్టారు. సెక్రటేరియట్ ఐకానిక్ టవర్ రెడీ అయిపోతుంది, కోర్టు రెడీ అయిపోతుంది, జడ్జిల క్వార్టర్స్ అన్నీ వచ్చేసినాయి, అవును. మినిస్టర్ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి, రేపు ఆగస్ట్ ఎండ్కి ఇచ్చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్నీ అయిపోయినాయి. రాజధానికి కావాల్సింది ఇయే కదా బేసిక్గా. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బెజవాడ గుంటూరు మధ్యన అయిపోయింది. హైవేకి కొంచెం రైట్ సైడ్ ఒక 7 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి అంతే కదా. ఈ హైవే నుంచి ఆ రోడ్లన్నీ కూడా అయిపోతున్నాయి. అవునవును. సో రోడ్డు పక్కనే ఇవన్నీ రావాలంటే రావు కదా. ఒక నగరంలాగా రావాలంటే ఒక కొన్ని గ్రామాలని కలిపారు. ఒకప్పుడు విజయవాడ అయినా ఎన్నో గ్రామాలు కలిస్తే విజయవాడ పట్టణం అయింది. అంతే కదా. అవును, ఎన్నో గ్రామాలు కలిస్తే గుంటూరు పట్టణం అయింది. కరెక్ట్ కరెక్ట్. ఆ మధ్యలో ఉన్న మండలాలు. గ్రామాలను కూడా కలిపి సిఆర్డిఏ అన్నాడు. అవును. దానికి ఏదో పేరు పెడతానంటున్నాడు అంతే తప్ప రాజధాని అనేది అక్కడే ఉంటుంది. అదే దానికి పేరు వేరే పేరు పెట్టుకుంటానన్నాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ కట్టిన తర్వాత ఈ క్వార్టర్స్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకో దగ్గర పెట్టేది ఏమి ఉండదు కదా. ఓకే. మళ్ళీ మినిస్టర్ క్వార్టర్స్ గదవాళ్ళు ఇంకో దగ్గర కడతానంటానికి లేదు కదా. అక్కడే ఉంటాయి, అన్ని అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇంత ఇంత వేల కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలోనో మొత్తాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇవన్నీ ప్రజలు గమనించట్లేదండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తారు. వీళ్ళు ఈ స్టేట్మెంట్లకి అంటే ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి చూసి ఉండడు అన్నీ. కంప్లీట్ అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మినిస్టర్ బంగ్లాలు కానీ ఏమి అతను కూడా చూసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఓకే. చూస్తే అలా మాట్లాడి ఉండేవాడు కాదు. వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తే వినే టైప్ కాదు. ఈయన చూడడం చూసిన వాళ్ళు చెప్పినవాడు కాబట్టి ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అలా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఒకసారి అలా వెళ్ళి అలా బజార్లోకి వెళ్ళి ఆ 29 గ్రామాల మధ్యకి వెళ్ళి అక్కడ జరుగుతున్నది కళ్ళారా చూస్తే కొంత పరివర్తన రావచ్చు. సో ఫైనల్ గా జడా శ్రవణ్ గారు రేపు పొద్దున ప్రత్యక్ష రాజకీయాల్లో దిగితే దిగాడుగా. అదే మీ మీద పోటీ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ కావచ్చు. ఒకవేళ అట్లా దిగితే నియోజకవర్గాలు 2 చోట్ల పోటీ చేయొచ్చు. చేయొచ్చు. మన ఎత్తిన పాలు పోసినట్టు. రైట్ వారు కదండి. నేను నమ్ముకున్న వెంకటేశ్వర నాకు న్యాయం చేశాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.